బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు జైల్లో హంగామా సృష్టిస్తూ ఉన్నాడు. సొంత భార్య వైష్ణవిని అతి కిరాతకంగా చంపేసినటువంటి హరిబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జగిత్యాల జైల్లో ఉన్నాడు. సో అయితే అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నాడంట అక్కడ. సో అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు. జైలు అధికారులను జైల్లో సరిగ్గా తిండి తినక నిద్రపోకుండా జైల్లో చాలా వింతగా ప్రవర్తిస్తూ అధికారులను విసిగిస్తున్నాడట. కనీసం భార్యను చంపాను అన్న కనీస బాధ కూడా లేకుండా హరిబాబు ప్రవర్తన ఉన్నట్టుగా సమాచారం. సరిగా నిద్రపోకుండా జైలు అధికారులు ఇచ్చేటువంటి ఆహారం తీసుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నాడు అని సమాచారం. తలనొప్పి, వాంతులు, విరోచనాలు అవుతున్నాయని జైలు అధికారులకు చెప్పాడు హరిబాబు. సో దీంతో నిన్న జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యం తీసుకునేందుకు కూడా అక్కడ సరిగ్గా సహకరించలేదని తెలిసింది. హరిబాబు ప్రవర్తన పైన జైలు అధికారులకు విసుగొస్తుంది. హరిబాబు మొహంలో అరే నేను భార్యను చంపేశాను అని కనీస తప్పు చేశానన్నటువంటి భావన కూడా ఎక్కడ కనిపించడం లేదట. సో హరిబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. సో నిజంగా వైష్ణవి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు. హరిబాబు అనే వ్యక్తిని వైష్ణవి పెళ్లి చేసుకోవడం ఆ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకున్నా కూడా తమ కూతురి కోసం, తమ అమ్మాయి కోసం ఇంకా తప్పనిసరి పరిస్థితిలో పెళ్లికి అంగీకరించారు, పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇవే వేధింపులు చివరికి హత్యకు దారితీశాయి, ప్రాణాలు తీసేశాయి వైష్ణవిని. అయితే వైష్ణవి ప్రాణం తీశాను, ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకొని జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి భర్తే యముడిగా మారి కిరాతకంగా చంపేశాడు వైష్ణవిని. ప్రస్తుతం హరిబాబు జైల్లో ఉన్నాడు. కానీ జైల్లో కూడా వింతగా ప్రవర్తిస్తున్నట్టుగా, జైలు అధికారులకు విసుగు తెప్పిస్తున్నట్టుగా సమాచారం. మా ప్రతినిధి గౌతమి మరింత సమాచారం అందిస్తారు. గౌతమి, ఆల్రెడీ మీరు ఇటీవల వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళారు, వైష్ణవి ఇంటి దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. వాళ్ళు ఎంత రోధిస్తున్నారు కూడా మనం చూసాం. కానీ అట్ ద సేమ్ టైం కనీస బాధ కూడా ఎక్కడ కనిపించట్లేదట హరిబాబులో. ఆ జైలు అధికారులను విసుగు తెప్పిస్తున్నాడంట. సో హరిబాబు ప్రవర్తన గురించి ఎటువంటి సమాచారం తెలుసుకున్నారు గౌతమ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు? రైట్ రాజేష్, అయితే వైష్ణవి యొక్క హత్య కేసులోని కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే నిన్న వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తనని జైల్లో నుంచి బయటకు తీసుకురావడం, హరిబాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, ఇది నిజంగానే అడ్మిట్ చేశారా లేకపోతే హరిబాబు ఏమైనా నాటకాలు ఆడుతున్నాడా అని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మరీ సమాచారాన్ని తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు నుండి తప్పించుకోవడానికి, లేకపోతే ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని చెప్పించుకోవడానికి ఇలాంటి వింత ప్రవర్తనలు చేస్తున్నాడా అన్న సందేహం కూడా ఇక్కడ కలుగుతోంది. ఎందుకంటే ఆయన చంపేటప్పుడు మతి స్థిమితం ఉండే చేశాడా, లేకపోతే అంతా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఈ విధంగా చంపడం ఏంటి? ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంతా ప్రాణానికి ప్రారంగా చూసుకుంటూ 4-5 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకొని పెళ్లి చేసుకున్న నా చెల్లి కావచ్చు, తనని ఈ విధంగా చంపడం అయిందట్టు. చంపేటప్పుడు కూడా వైష్ణవి ఎంతో రిక్వెస్ట్ చేసింది, సరే ఇప్పటికైనా నన్ను వదిలేసి వెళ్ళిపో, నువ్వు పారిపో, నీ గురించి నేనేం చెప్పను, మా అన్నలకు కూడా నేనేం చెప్పను, నిన్ను చంపమని ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి అలాంటి ఆఖరి పరిస్థితుల్లో కూడా తను ఎంత వేడుకున్నా కూడా హరిబాబు కొంచెం కూడా కనికరం లేకుండా ఎంత ఘోరంగా చంపేశాడో మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న తనకి డిహైడ్రేషన్ కారణంగా ఇటు విరోచనాలు, అలాగే కొంచెం కళ్ళు తిరిగినట్టు పడిపోవడం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత పోలీసులు ఐసీయూలోనే అడ్మిట్ చేశారు. మరి అడ్మిట్ చేసిన తర్వాత ఇటు కుటుంబ సభ్యులు ఇతను నిజంగానే అడ్మిట్ అయ్యాడా లేకపోతే కావాలని చేస్తూ ఉన్నాడా? ఎందుకంటే బయట ఏ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ఈ యొక్క కేసు ఎంత సంచలనంగా మారిందో మనం చూసాం. డెఫినెట్ గా వాడికి హత్య చేయాలి, లేకపోతే వాడికి శిక్ష వేస్తే మేము ఒప్పుకోము, బయటకు వదిలిపెడితే మేమైనా చంపేస్తాము అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు అటు హరిబాబు ఇంటి పైన దాడి చేయడం కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఈ వైష్ణవిని ఆరాధించే వాళ్ళు, ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా హరిబాబు వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంటి మీద రాళ్ళు వేయడం కావచ్చు, ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోని హరిబాబు ఒకవేళ బయటకు వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి లోపల తనకి ఏమైనా సమాచారం అందిందా, లేకపోతే ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, పోలీసులకి సహకరించట్లేదు అన్న వివరాలు కూడా ఇప్పటికీ మనకి తెలుస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? అయితే ఎక్కడ కూడా తనకి పశ్చాత్తాపం లేకుండా ఇటు ప్రేమించిన వ్యక్తిని ఇంత ఘోరంగా చంపి, అలాగే తల్లి అన్నదమ్ములు ప్రేరేపించడం వల్లే తను ఈ విధంగా చేశానని గాని ఎక్కడ పశ్చాత్తాపం
చెందడం కానీ ఎక్కడ కనిపించట్లేదు. అతని వింత బిహేవియర్ ఏదైతే ఉందో మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అండ్ ఎందుకు ఇలాంటి టైంలోనే ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అనే అంటే దాంట్లో గౌతమి మీరు వెళ్ళినప్పుడు అంటే అసలు ప్రవర్తన ఎట్లా ఉండే, హరిబాబు ప్రవర్తన ఎట్లా ఉండే? ఇందాక మీరు చెప్పింది ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు. మానసిక స్థితి సరిగ్గా లేదు అని నమ్మించడం కోసం ఈ రకంగా అంటే చంపేసింది కూడా ఏదో మానసిక స్థితి సరిగ్గా లేదని చంపేశాడేమో అనే అర్థం వచ్చేలాగా, ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ వచ్చేలాగా తను నటిస్తున్నాడేమో అనేది ఒక పాయింట్. అంటే నిజంగా హరిబాబు ప్రవర్తన ఎలా ఉండేదంట? అంటే మామూలుగా ఇట్లా ఒక సైకోలాగా ఉండేవాడా, లేదంటే ఇట్లా విసుగు తెప్పించేవాడా, వేధించేవాడా? రైట్ రాజేష్. అయితే హరిబాబు యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా చాలా కూల్ గా ఉండేవాడు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుండి చిట్టమ్మ చిట్టమ్మ అని చెప్పుకుంటూ, లేకపోతే వైషమ్మ అని తన చుట్టూ తిరుగుతూ, లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవ్వరు కూడా ఇప్పటికీ కూడా షాక్ నుండి తేరుకోలేని పరిస్థితి. ఎందుకంటే అంత కూల్ గా, అంత సౌమ్యంగా, ఎవరు ఎన్ని మాటలన్నా కూడా ఎంతో సైలెంట్ గా ఉంటూ, ఎందుకంటే ఆ వీడియోస్ లో కూడా కేవలం వైష్ణవి మాత్రమే కొంచెం అరుస్తున్నట్టు, లేకపోతే తనని కొడుతున్నట్టు ఇలా మనకి కనిపించినప్పటికీ హరిబాబు ఎంతో కూల్ గా ఉండేవాడు. అసలు నోట్లో మాట కూడా వచ్చేది కాదు. మేము ఎంతో మాట్లాడిస్తే కానీ మాట్లాడేవాడు కాదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు అని చెప్పి ఇటు అన్నదమ్ములు కావచ్చు, అటు అత్తమామ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే అందరినీ అంతలా నమ్మించాడు. లేకపోతే నిజంగానే నమ్మించాడా, లేకపోతే కావాలని ఈ విధంగా చేశాడా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఒకవేళ అంత మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా మారాడు అని అంటే ఇటు తల్లి నుంచి ఒత్తిడి ఉంది అని చెప్పి కూడా ఇటు వైష్ణవి యొక్క తల్లి నిన్న మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే అటు తల్లి అన్నదమ్ముల ఒత్తిడి, ఇటు హరిబాబుకి సంబంధం వచ్చిందండి, 30 లక్షల కట్నం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ల్యాండ్ ఇస్తున్నారు, అంత మంచి సంబంధం ఉంది, నువ్వు దాన్ని చంపిరా, లేకపోతే దాని దగ్గర నుంచి డబ్బులు తీసుకురా అని చెప్పి ఇటు తల్లి అలాగే అన్నదమ్ములు ఒత్తిడికి గురయ్యి ఈ విధంగా చేశాడా అన్న దానిపైన కూడా ఇంకా వివరాలు తెలియాల్సింది. ప్రెసెంట్ అయితే హరిబాబుకి సంబంధించి హాస్పిటల్ ఎక్కడ జాయిన్ చేశారు, లేకపోతే ఏంటి అని కుటుంబ సభ్యులు, వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గౌతమ్, ఇప్పుడు హరిబాబు ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే అసలు హరిబాబు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటాడు, వైష్ణవితో ఎలా ఉంటాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు? అంటే ఫ్రెండ్స్ దగ్గర కూడా ఈ రకంగా ఒక సైకోలాగా ప్రవర్తించేదా, లేదంటే ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా కూల్గా వ్యవహరించేదా? ఇప్పుడు జైలు అధికారులను ముప్పు తిప్పులు పెడుతున్నాడంట. అన్నం అంటే లోపల జైల్లో ఆహారం ఇస్తే తీసుకోవట్లేడంట, నిద్రపోవట్లేడు, ఈ రకంగా అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. నిన్న ఆసుపత్రికి తీసుకెళ్తే కూడా అక్కడ కూడా ట్రీట్మెంట్కు సరిగ్గా సహకరించలేదని తెలుస్తోంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ప్రవర్తన ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తారు కొంతమంది, ఇంట్లో ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. అంటే ఆ కాంటెక్స్ట్లో ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. రైట్ రాజేష్, మీరు చెప్పింది కూడా కరెక్టే. బట్ ఏంటంటే ఇక్కడ హరిబాబు పెళ్ళైనప్పటి నుండి వైష్ణవికి సంబంధించి వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉండేవాడు, బయటికి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు అని కూడా చెప్తున్నారు. అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా వార్డెన్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు నర్సులు కావచ్చు, అందరూ కూడా హరిబాబు చాలా మంచివాడు, చాలా కూల్ పర్సన్. ఎందుకంటే అక్కడ కూడా చాలా మంచిగా ఉండేవాడు. వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు వైష్ణవికి ఇచ్చి పెళ్లి చేయడానికి, ఎందుకంటే పెళ్లి ఒకసారి అనుకునేసరికి అటు ఉద్యోగం చేస్తున్న దగ్గర కూడా అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి అనేది కనుక్కున్నప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హరిబాబు గురించి పాజిటివ్ గా చెప్పడం ఈ యొక్క సంబంధానికి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే హాస్పిటల్స్ లో ఉన్నప్పుడు ఎటువంటి వాతావరణంలో వాళ్ళు ఉంటారో మనం చూస్తూ ఉంటాం, సైకలాజికల్ గా కూడా వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ అలాంటి వాటికి ఏది కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు. హాస్పిటల్ దగ్గర కూడా చాలా బాగుంటాడు అబ్బాయి. సో మీరు డెఫినెట్ గా ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని అక్కడ కూడా గట్టిగా చెప్పబట్టే ఇక్కడ కుటుంబ సభ్యులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారు. అయితే ఎక్కువ శాతం వైష్ణవి యొక్క అన్నదమ్ములు 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉంటూ, వాళ్ళతోనే తిరుగుతూ, బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా మొత్తం కూడా వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోనే హరిబాబు తిరుగుతూ ఉండేవాడు. అండ్ ప్రాంక్ వీడియోస్ చేస్తూ, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ, మొత్తం కూడా అంటే ఈ యొక్క వాతావరణంలోనే తను ఎక్కువగా ఉండేవాడు. అండ్ ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతూ ఉండేవాడు, వేరే వ్యక్తితో సంబంధం ఉంది అని చెప్పి కూడా పలుమారు సార్లు వైష్ణవి అయితే వీడియోస్ లో చెప్పడం జరిగింది. మరి అది నిజమా అబద్ధమా, ఆ పర్సన్ అయితే ఉంది కానీ ఎక్కడుందో మాకు తెలియదు అనేది ఇటు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు హరిబాబు ఇది కేవలం డ్రామా కోసం ఇదంతా కూడా ప్లే చేస్తున్నాడు అనేది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ విధంగా తన మీద ప్రెషర్ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోని ఏ విధంగా ప్రజల నుంచి పోలీసుల మీద ఒత్తిడి ఉందో మనం చూస్తున్నాం, గవర్నమెంట్ మీద ఏ విధమైన ఒత్తిడి ఉందో చూస్తున్నాం. కాబట్టి ఎంతో కొంత తనకి తెలిసే ఉంటది. కాబట్టి ఈ విధమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే తర్వాత వచ్చే తీర్పు కావచ్చు, లేకపోతే ఏ విధంగా తనకి అనుకూలంగా వస్తది అని చెప్పి తను అనుకుంటున్నాడో కూడా. ఎందుకంటే తను ఒక డాక్టర్ గా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి, ముఖ్యంగా ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి అంత ఆలోచన లేకుండా అయితే ఉండడు హరిబాబు, చాలా తెలివైన వాడు అని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం కూడా మనం చూడొచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ గౌతమి. సో హరిబాబు జైలు అధికారులను విసుగిస్తున్నాడు,
ఇబ్బంది పెడుతున్నాడు, జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఎంతో నమ్మకంతో తనతో 7 అడుగులు నడిచినటువంటి ఒక భార్యని అతి కిరాతకంగా చంపేశాడు. ఎంతో నమ్మింది, జీవితాంతం తనతో ఉంటే బాగుంటుందని ఎంతో నమ్మి తనతో జీవితాన్ని పంచుకుంది. ఎంతో భవిష్యత్తు ఉంది ఆ వైష్ణవి అనే అమ్మాయికి, ఇంకెంతో సుదీర్ఘమైన భవిష్యత్తు ఉంది. చాలా చిన్న వయస్సు అయినప్పటికీ కూడా తన భర్తతో సంతోషంగా ఉంటాను, జీవితాంతం ఆనందంగా గడుపుతాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి అంతే ప్రేమగా నన్ను చూసుకుంటాడేమో అనుకుంది. కానీ ఆ భర్తే కాలయముడైపోయాడు. అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేశాడు వైష్ణవిని. ఇప్పుడు కటకడాల పాలయ్యాడు, జగిత్యాల జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా అయ్యో నేను ఎంతో ప్రేమించి నన్ను నమ్మినటువంటి భార్యని నేను చంపేశానే, నన్ను నమ్మి వస్తే నేనే కడ తీర్చానే అనేటువంటి బాధ ఎక్కడ కూడా హరిబాబు మొహంలో కనిపించడం లేదంట. సో జైలు అధికారులకు విసుగు పుట్టిస్తున్నాడు హరిబాబు. సో జైల్లో పెట్టేటువంటి ఆహారం తినట్లేడు, పడుకోవట్లేడు, ఇక పైగా తనకు ఆరోగ్యం బాగుండట్లేదు, వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి, తీవ్రంగా తలనొప్పి వస్తుంది అంటూ జైలు అధికారులకు చెప్పడంతో జైలు అధికారులు నిన్న జగిత్యాల ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అక్కడ కూడా ట్రీట్మెంట్కు సహకరించట్లేడు, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవట్లేడు, ఇట్లా నానా ఇబ్బందులు పెడుతున్నాడు హరిబాబు అనేటువంటి సమాచారం తెలుస్తోంది. సో వైష్ణవి ఎంతో నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొద్ది రోజులకే ఆ ప్రేమ లేకపోతే ఆ పెళ్లి తాలూకు ఆ జీవితం కొద్ది రోజులు మాత్రమే అనుభవించింది వైష్ణవి. సో గర్భవతి అని కూడా చూడకుండా, గర్భం దాల్చినటువంటి అమ్మాయి అని కూడా చూడకుండా, తన భార్య గర్భవతి, ఇంకొక కొద్ది నెలల్లో ఒక బాబునో ఒక పాపనో వాళ్ళ మధ్యలోకి రాబోతున్నాడు, అంటే ఒక కుటుంబం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇటువంటి కనికరం కూడా లేకుండా, ఒక ఆడపిల్ల దట్టు తన భార్య గర్భవతి అనేటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా దారుణంగా చంపేశాడు హరిబాబు. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు నిజంగా హరిబాబుని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళకు అంటే వాళ్ళ వంశంలో, అంటే వాళ్ళ పెదనాన్న చిన్నాన్న కొడుకులందరూ కలిసి దాదాపుగా వాళ్ళ అన్నయ్యలే 13-14 మంది అన్నయ్యలు ఉంటారంట వైష్ణవికి. సో వాళ్ళెవ్వరికీ అసలు వైష్ణవి హరిబాబుని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మొదటి నుంచి కూడా అసలు హరిబాబుకి వాళ్ళ చెల్లెని ఇచ్చి పెళ్లి చేసేటువంటి ఆలోచన వాళ్ళెవరికీ లేదు. వైష్ణవి చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా అంగీకరించలేదు. కానీ లేదు, తనతో నా జీవితం బాగుంటుంది, నేనంటే తనకు బాగా ఇష్టం, నన్ను బాగా చూసుకుంటాడు, నా జీవితం బాగుంటుంది అని చెప్పడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొంత హరిబాబు గురించి ఎంక్వైరీ చేస్తే కొంత పాజిటివ్ విషయాలు కొన్ని తెలిసిన తర్వాత ఇక పెళ్లి చేశారు. కానీ పెళ్లి చేసిన తర్వాత కూడా హరిబాబు వైఖరిలో మెల్లమెల్లగా మార్పును గమనించుకుంటూ వచ్చింది వైష్ణవి. ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. హరిబాబుకు మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉంది, ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది అనేది వైష్ణవికి తెలిసింది. సో తర్వాత నుంచి కూడా భర్తను మందలించుకుంటూ వచ్చింది, మారతాడేమో అని చూసింది, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఏకంగా కట్టుకున్న భర్త చేతిలోనే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో ఫైట్ చేసి మరీ పెళ్లికి ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న భర్త చేతిలోనే వైష్ణవి దారుణంగా హత్యకు గురైంది. సో ప్రస్తుతం ఆ కేసులో భర్త హరిబాబు జగిత్యాల జైల్లో ఉన్నాడు, రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ జైలు అధికారులని ముప్పు తిప్పలు పెడుతున్నాడు, వాళ్ళని దారుణంగా వేధిస్తున్నాడు. వేధించడం మీన్స్ అంటే వాళ్ళని చిరాకు తెప్పిస్తున్నాడు. వాళ్ళకి లోపల జైల్లో అధికారులు ఆహారం పెడితే ఆహారం తీసుకోవట్లేడంట, సరిగ్గా పడుకోవట్లేడంట, నాకు ఆరోగ్యం బాగుండట్లేదంటే నిన్న ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు హరిబాబుని, అక్కడ కూడా ట్రీట్మెంట్కి సహకరించలేదు హరిబాబు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అయ్యో నా భార్యను నిన్ను చంపేశానే, నన్ను ఎంతో ప్రేమించి ఎంతో నమ్మి జీవితాంతం నా వెంట నడుస్తానని వచ్చిందే, అటువంటి అమ్మాయిని నేను ఇంత దారుణంగా చంపేశాను, ఇక ఆ అమ్మాయి జీవితంలో ఎప్పుడు నాకు కనిపించదు, నేనే పొట్టన పెట్టుకున్నాను అనే కనీస కనికరం కూడా, కనీస బాధ కూడా. సరే తప్పు అనేది ఏ రకంగా చేశాడనేది ఒకటైతే, తప్పు చేసిన తర్వాత స్టిల్ నౌ ఈ నిమిషానికి కూడా రియలైజేషన్ కనిపించకపోగా, కనీస పశ్చాత్తాపం కనిపించకపోగా ఇంకా అలాగే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు హరిబాబు. సో తన భార్యను చంపేశానన్నటువంటి ఒక విచారం కూడా ఎక్కడ తన మొహంలో కనిపించడం లేదని తెలుస్తోంది.